80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది. చారిత్రక ఎర్రకోట నుంచి స్వాతంత్ర సంబరాలకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహించనున్నారు. జాతీయ పతావిష్కరణతో పాటు 21 గన్ సెల్యూట్, ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లతో పుష్పవర్షం, అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం, ఇలా ఘనంగా వేడుకలు జరగనున్నాయి. జాతీయ గేయం వందే మాతరం 150 ఏళ్ల వారసత్వాన్ని స్మరించడంతో పాటు 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో యువశక్తి పాత్రను ఘనంగా చాటి చెప్పనున్నారు. స్వతంత్ర సంబరానికి యావత్ భారత్ ముస్తాబైంది. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోట బురుజులపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పతాకావిష్కరణకు అనుగుణంగా త్రివిధ దళాలు 21 గన్ సెల్యూట్ నిర్వహిస్తాయి. అనంతరం భారత వైమానిక దళానికి చెందిన 2 MI-17 హెలికాప్టర్లు వేదికపై పుష్పవర్షం కురిపించనున్నాయి. ఆ తర్వాత ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది స్వాతంత్ర వేడుకలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. జాతీయ గేయం వందే మాతరం 150 ఏళ్ల వారసత్వాన్ని దేశం ఘనంగా స్మరించుకోనుంది. తొలిసారిగా ఎర్రకోట స్వాతంత్ర వేడుకల్లో వందే మాతరం సామూహికంగా ఆలపించనున్నారు. 2500 మంది NCC క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు ముందుగా జాతీయ గేయం ఆలపించి ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. జ్ఞాన్ పథ్లో కూర్చునే వీరంతా కలిసి వందే మాతరం ఆకారాన్ని రూపొందించనున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత పాత్రను చాటి చెప్పేలా ఈ ఏడాది వేడుకలను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులు ఎర్రకోట వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. పీఎం విశ్వకర్మ యోజన, ముద్రా పథకం కింద రుణాలు పొందిన మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకుడు, పీఎం స్వర్నిధి లబ్ధిదారులతో పాటు భారత్ టాక్సీ డ్రైవర్లు, యోగా డే వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మరో 1,500 మందికి పైగా సంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకలను వీక్షించే అవకాశం కల్పించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. 15,000 మందిని మోహరించారు. ఎర్రకోట పరిసరాలలో 1000 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా దేశభక్తి స్ఫూర్తిని పెంచేందుకు 343 ప్రముఖ ప్రాంతాలలో ప్రత్యేక బ్యాండ్ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఒకవైపు 150 ఏళ్ల వందే మాతరం వారసత్వానికి ఘన నివాళి, మరోవైపు 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి యువశక్తి సంకల్పం థీమ్తో ఈ ఏడాది స్వాతంత్ర వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం.